సినిమాలకు జాతీయ స్థాయిలో స్పందన వస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఆయన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యమన్నారు. ఇండస్ట్రీ గ్రోత్ పైన చర్చ జరిగిందన్నారు. కేవలం ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఈ మీటింగ్ ముఖ్యోద్దేశం అన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాలు దిశానిర్దేశం చేశారన్నారు. ఇటీవలి కాలంలో పరిశ్రమ ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందని ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామన్నారు. తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో పంచుకున్నారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారు. అందుకు అనుగుణంగా మేమంతా కలిసి వర్క్ చేస్తాం. ఇండియన్ సినిమా వాళ్ళే కాకుండా హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్ లో షూటింగ్స్ చేసుకునే ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారు. హైదరాబాద్ ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తాం. ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల పరిశ్రమ ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. అది అపోహ మాత్రమే. ఎఫ్డీసీ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకుని వారం రోజులైంది. యుఎస్ వెళ్లి రాగానే ముఖ్యమంత్రిని కలిశారు. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయం. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న విషయం. అది ముఖ్యం కాదు. ఇంటర్నేషనల్ గా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది అజెండా అని దిల్ రాజు తెలిపారు.